టు సాత్విక్ మాస్టర్ మైండ్స్. ఇప్పుడు మనం సానిక్ డాష్ 2 సానిక్ బూమ్ ఆడుతున్నాం అన్నమాట గైస్. ఇది న్యూ గేమ్. ఇప్పుడు సెకండ్ టైం ఆడుతున్నాం. అంటే సెకండ్ గేమింగ్ ఛానల్, అంటే ఛానల్ కాదు, ఇప్పుడు సెకండ్ టైం ఆడుతున్నాం గేమ్స్, అంటే వీడియోస్లో. స్టార్ట్. ఇట్లా వస్తుంది గాయస్. నేను మ్యూజిక్ ఆఫ్ చేసిన గాయస్. మ్యూజిక్ అండ్ ఎస్ఎఫ్ఎక్స్ ఎస్పీఎక్స్ ఉంటుంది, అది ఆఫ్ చేసిన గాయస్. ఎందుకంటే ఇక్కడ కాపీరైట్ వస్తుంది. ఆర్డర్ ఒకసారి చేసి బుక్కపాలైనా ఫస్ట్ ఇది చూపిస్తుంది గాయస్. దీంట్లో మీకు ఒక గ్లిచ్ చూపించాలి. ఒక చూసారా, నిలబడంగానే అట్లయింది. ఇంకొక గ్లిచ్, నిలబడుతున్నా పోయింది. ఇంకొక గ్లిచ్, వాడు నిలబడ్డాడు కానీ అది వాళ్ళు వస్తుర్రు. ఆప్స్, వీటిని ఆప్స్ అంటారు గాయస్. కొన్ని కలెక్ట్ చేసుకోగానే రాదు, ఇప్పుడు మనం ఆడుతున్నాం కాబట్టి అట్లా అయింది. ఇట్లా మిషన్స్ కూడా ఉంటాయి గాయస్ దీంట్లో. ఇది గాయస్ ఎంటర్ బీమ్ ఉంటుంది. ఇట్లా ఫోన్ షేక్ చేస్తే వస్తుంది. నేను ఆప్స్ కలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కాయిన్స్ ఉంటే ఆప్స్ ఉంటాయి. మళ్ళీ డాష్ వచ్చింది. డాష్ అనేది ఇక్కడ కనిపిస్తుంది గాయస్. డబుల్ ట్యాప్ చేయగానే వచ్చేస్తుంది గాయస్. దీంట్లో స్పిరిట్స్ కూడా ఉంటాయి కదా, చూపిస్తామండి. ఇంకా కొంతమంది కూడా ఉంటారు గాయస్. లైక్ ఎంఏ, నకుల్స్. మీరు సానిక్ చూసే తెలుస్తుంది గాయస్. ఇది సాని. ఇప్పుడు చచ్చిపోతా నేను, మీకు చూపిస్తాను. చచ్చిపోయినా. ఇక్కడ ఎంత చేస్తున్నాం, ఇక్కడ ఎంత ఉంటుంది, ఎన్ని మీటర్స్, అట్లా ఫ్రీడీ ఉంటుంది గాయస్. ఇంకా మనకి ఇవి మిషన్స్ ఉంటాయి. యూ డిడ్ ఇట్ అని వచ్చింది. ఇప్పుడు ఆ మిషన్స్ వచ్చింది. బై అండ్ వచ్చేసాం గాయస్. ఇక్కడ కనిపిస్తుంది గాయస్. ఇక్కడ డబల్ చేసుకోవాలి. ఇది నొక్కితే యాడ్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం రివార్డ్ వస్తుంది గాయస్. అంటే ప్రతిదానికి 180 రాదు, కొన్నిటికి వేరే వస్తాయి. మనం ఫస్ట్ ఆడుతున్నాం కాబట్టి వస్తుంది. ఇప్పుడు మ్యాగ్నే టీమ్ ఇక్కడ కొనుక్కోవచ్చు వీళ్ళని. నేను ఎవరిని చూస్ చేసుకుంటానంటే నకుల్స్కి ఏమో పైకని కిందికంటే వాళ్ళకి ఒక స్పెషల్ పవర్, అది ఒక పవర్ఫుల్ బ్యాడ్నింగ్ అంట వస్తుంది. ఏమేమో అప్పుడు మనం డాష్ యూజ్ చేసినప్పుడు అన్నిటినీ కాయిన్స్ లాగా మారుస్తుంది. నకుల్సా ఏమైనా, నేను నకుల్సే తీసుకుంటాను కానీ. బై. ఓకే, ఇప్పుడు రండి. వీడు ఉన్నాడు కదా గైస్. ఇప్పుడు వీడు స్పెషల్ పవర్ చూపిస్తా. ఆ సానిక్ గారిది డాషింగ్ చేసేటప్పుడు, డాష్ బార్ ఫుల్గా డాషింగ్ చేసేటప్పుడు అది అన్ని మ్యాంగిల్స్ వరకు వచ్చేస్తాయి. ఇట్లానే కింది కనాలా. వీడి స్పెషల్ పవర్ ఇది. నకుల్ స్లామ్. ఇక్కడ కాంబో వస్తుంది గైస్. కాంబో వీటిని పెంచుతుంది. అంటే డాడ్జ్ కూడా ఉంటుంది. వాళ్ళని జస్ట్ మిస్గా తప్పించుకున్నాం అనుకో, డాడ్జ్ అవుతుంది. చూడండి, డాడ్జ్. మరి చూపిస్తా. డాడ్జ్, మళ్ళీ డాడ్జ్ ఎనిమిది. ఇంకా స్మాష్ కూడా ఉంటుంది కాంబోలా. ఇక్కడనేమో మనము క్యారెక్టర్స్ మార్చుకోవచ్చు గైస్. నేను సానిక్ తీసుకుంటున్నా గైస్. ఇక్కడ మనకి మిషన్స్ ఏమేమి ఉన్నాయో కనిపిస్తుంది. రన్ 1250 meters in 1 run. ఇంకా కొంచెమే ఉంది గైస్. నాకు ఆ మిషన్ కాగానే నేను చనిపోతా. అంటే వాళ్ళు చంపరు, నేనే చనిపోతా కావాలని. ఎందుకంటే మీకు అన్నీ చూపించాలి ఒకటే దాంట్లో. సావరా. ఇప్పుడు గోల్డ్ ప్రైజ్. యూ డిడ్ ఇట్. అంటే అన్నిట్లాగానే 180 అవి రావు, వేరే కూడా వస్తాయి. మనం ఫస్ట్ ఆడినాం కాబట్టి అట్లా వస్తుంది. నెక్స్ట్ ఇట్లా వస్తాయి 40 XP. ఇంకా ఇక్కడనేమో గాయస్ ఇవి ఉంటాయి. ఓకే, గ్లోబల్ స్క్రోల్ మల్టిప్లేయర్ ఇంక్రీస్డ్ గాయస్. ఇంకా స్పిరిట్స్ దగ్గర అవి స్పిరిట్స్ కొనుక్కోవచ్చు, దాంట్లో వేరే ఉంటాయి.
ఇంకా 120 గైస్. ఇది 120 కాగానే నేను ఏదో చెప్దాం అనుకుని మర్చిపోయాను. వాటి వర్క్ వెళ్దాం గైస్. ఏ మిషన్స్ ఉన్నప్పుడు చేంజ్ లెన్సెస్ 10 times in 1 run. లెన్సెస్ అంటే ఏమో తెలియదు. లెన్సెస్ ఏమో తెలియదు గైస్. నాకు తెలిసి పెద్దదే కావచ్చు. ఇక్కడ అనిపిస్తాయి కదా. అంటే అటు ఇటు తిరగడం గైస్. అరే పోయిందబ్బా కాయిన్స్. మనకు ఒక ఎక్స్ట్రా రివ్యూ లాగా వస్తుంది. అయ్యమ్మ కాయిన్స్ లేవా? కాయిన్స్ ఉన్నాయేమో అనుకున్నాను. వచ్చేసాను గైస్. యాడ్ వస్తుంది గైస్. 6 వచ్చినాయి మనకి. నెక్స్ట్ వెళ్దాం మళ్ళీ. అరౌండ్ 1500 meters కదంటవా? అవుతుంది గైస్. నేను దీంట్లో మస్తు హై స్కోర్ కూడా చేసిన. అంటే మా నాన్నమ్మ ఫోన్లో అప్పుడు. మా చెల్లెనేమో నేను ఈ గేమ్ ఆడుతున్నాను మస్తు ఏడుస్తుంది. అయ్యమ్మ ఇట్లా ఎక్స్ట్రా రివ్యూ లాగా యూజ్ అవుతుంది. అంటే కాయిన్స్ పోతాయి అంతే. మళ్ళీ టుస్ మీకు చూపిస్తాను అంతే. నేను యాక్చువల్ అట్లా పోగొట్టుకోను. ఊకు కొంచెం మా చెల్లి డిస్టర్బ్ చేస్తుంది గైస్. ఇంకా కొంచెం ఉంది దానికి. అయిపోయింది గైస్. అయిపోయింది. ఇప్పుడు మేము చచ్చిపోతుంది గైస్. వాళ్ళ లోపలికి వెళ్ళినాం గైస్. మనం అవుట్. నాకు గెలిచి వచ్చి ఉంటుంది గైస్. అది 40 వచ్చి ఉంటుంది. కొద్దిగానే యాడ్ వస్తుంది గైస్. ఇక్కడ మనకి అవన్నీ చూపిస్తారు. నేను అప్పుడు 6th ఉంటుండే. అంటే 40,000 అంటే 6th ఉంటుండే. 40,700 ఉంటుండే. అయిపోయింది. 30 అనా గైస్? ఇంకా 10 గైస్. అవి తీసేద్దాం. గైస్ వీక్లీ నేను ఒక గేమ్ ఆడతా. వీక్లీ ఆర్ 2 weeksకి 1 week అట్లా ఆడతా గైస్. ఒక గేమ్ కామెంట్ చేయండి ఏ గేమ్ ఆడాలో. అరే స్ట్రక్ అవుతుంది గైస్. అంత స్ట్రక్ అవుతుంది గైస్. ఇదేమో షీల్డ్. అట్లనే మ్యాగ్నెట్ ఉంటుంది మనకి. ఇంకా ఎంటర్ బీమ్. ఇంకా స్ప్రింగ్కి వెళ్ళి దుంకినాం అనుకో దాని మీదకి వెళ్ళి పైన ఇట్లా స్కేటింగ్ లాగా వస్తుంది. అది చూపిస్తున్నానండి. అరే ఏం స్ట్రక్కింగ్ గైస్ ఇది? ఏమైనా స్ట్రక్ అవుతుందా? నాకు అరే చా గాయస్. నేను గేమ్ మీద కాకుండా ఈ కాంబో మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతా. ఇట్లా ఆ స్ప్రింగ్కి వెళ్ళి దుంకామనుకో ఇట్లా వస్తుంది గాయస్. ఇది ఇప్పుడు వచ్చింది కదా అట్లా. టైం కాలని వచ్చిన గాయస్. అక్కడ అది అయిపోయింది కదా అందుకనే. అమ్మాయిగా అయిపోయింది. 1 hour బూమ్ స్టా అంటే గైస్ మనకి 6 tickets వస్తాయి. గెట్ మోర్ స్పిరిట్స్ డ్రాప్ ఫ్రీక్వెన్సీలా ఇట్లా. అది మనకి అది కావాలి గైస్. గెట్ అ ఫ్రీ వ్యూ ఇన్ 1 run. నెక్స్ట్ ఇది వచ్చింది గైస్. ఇప్పుడు ఈవెంట్స్ అంటే ఈవెంట్స్ అంటే ఇప్పుడు గైస్ ఇవి నొక్కామనుకో ఇక్కడ ఈవెంట్స్ అన్నీ ఉంటాయి. షాడో ఎప్పుడు వచ్చిందా గైస్? ఆడతాం గైస్. ఇప్పుడు బూమ్ వస్తుంది కదా 1 hour. అది కనెక్టింగ్ డీటెయిల్స్ గైస్. షాడో వచ్చింది గైస్. వాడికి ఒక స్పెషల్ పవర్ ఉంటుంది గైస్. ఇట్లా రోల్ చేయగానే అది వెళ్తుంది ఫైర్ది. చూపిస్తున్నాను ఇంకో ఇట్లా కొంచెం దూరం వరకు వెళ్తుంది. వీటిని వైట్స్ని డిస్ట్రాయ్ చేయాలి. ఇంకో ఈ మైన్స్ని
ఈ మైండ్స్ని డిస్ట్రాయ్ చేస్తే పక్కన ఉన్నవి కూడా అన్నీ వెళ్ళిపోతాయి. ఏమన్నా పవర్ ఉంటుందో వీడికైతే. నేను 2 సార్లు ఇన్ని గెలుచుకున్నా గైస్. అంటే మా మమ్మీ ఫోన్లో, మా నాన్నమ్మ ఫోన్లో 2 సార్లు. ఎందుకంటే అప్పుడు మళ్ళీ డిలీట్ చేసిన మళ్ళీ డౌన్లోడ్ చేసిన. అట్లనే 2500 మైండ్స్ని డిస్ట్రాయ్ చేయాలి. అట్లా మస్తు కన్ఫ్యూజ్ ఉంటుంది కదా దీంట్లో. ఏమైనా డిస్ట్రాయ్ చేయాలి, ఏమైనా డిస్ట్రాయ్ చేయొద్దు. అయ్యమ్మ హై స్కోరా అంటే నేను ఎవరికి వెళ్ళినా చాలానే వెళ్ళినా ఏమో గుర్తులేదు. చాలానే వెళ్ళా హై స్కూల్, చాలానే చేసిన ఇప్పుడు ఇంతసేపు. కానీ 9000 వరకే చూపిస్తుంది. అమ్మ ఇట్లనే కన్ఫ్యూజ్ ఉంటుంది కదా దేన్ని ఇరగొట్టాలి. అట్లా మన ముందటనే ఒకటి వస్తుంది ఇట్లా చెట్టలాగా, లేదా ఈ విలియన్స్ కాదు. ఇప్పుడు బూమ్ బూస్ట్ యూజే ఫ్రీ లీవ్, ఎందుకంటే అది 1 అవర్ బూమ్ బూస్ట్ వచ్చింది. ఇదేమో స్పీడ్ డాష్ ప్యాడ్, స్పీడ్ వెళ్ళొచ్చు దాని మీద. ఇవి హుప్స్, నేను చెప్పలే అప్పుడు వీటి గురించి. ఇదేమో మ్యాగ్నెట్, ఇది ×2, ఇక్కడ ×2 చేస్తుంది. ఇక్కడ ఇది వచ్చిందా అప్పుడే, నేను చూసుకోలేదు. వీడు కంటిన్యూస్గా 1 2 3 టైమ్స్ చేస్తాడు. టేల్స్ స్పెషల్ పవర్ ఏంటిదో ఇట్లా కూడా ఇవి కూడా వస్తాయి గైస్ మనకి. టేల్స్ స్పెషల్ పవర్ ఏంటిదంటే ఇది వాడి నుంచి ఒక ఫ్రీ రివ్యూ వస్తుంది. ఫ్రీ రివ్యూ అంటే ఇట్లా బూమ్ బూస్ట్ లాగా ఎట్లా ఫ్రీ రివ్యూ వస్తుందో అట్లనే. అమ్మా అవుట్ అయితే అనుకున్నా గైస్, అవుట్ కాదు. ఇది ఎండర్ పీ. అబ్బా గైస్ మనం డాషింగ్ చేసేటప్పుడు ఎండర్ బీమ్స్ అవేం స్ప్రింగ్స్ అవి రావు, కానీ ఉత్త స్ప్రింగ్ వస్తుంది. అయితే అది మనం జంప్ చేపిస్తుంది. దాంట్లో ఒక గ్లిచ్ ఉంటుంది కదా, అది జంప్ చేయగానే నార్మల్ స్పీడ్కి వెళ్తాం మనం, డాష్ స్పీడ్ ఉన్నా కూడా. వేసుకుంటూ వస్తారు. ఇంకా ఇక్కడ గుంతలు కూడా ఉన్నాయి. ఇది గైస్ ఎండర్ బీమ్ అట్లా చూపించాను. ఇది ఇంకా స్ప్రింగ్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు స్ప్రింగ్ వస్తుంది. ఇలా కనిపించింది అప్పుడే. కింద స్ప్రింగ్ ఉంటుంది. అయ్యో పోయింది, పోయింది. అమ్మా పోయింది కదా స్ప్రింగ్. ఇంతసేపు కింద అది చేసి ఉంటే అయిపోతుంది. ఇప్పుడు వచ్చింది కదా స్ప్రింగ్. ఇదే ఇంకోటి వచ్చింది కదా, అదే కా అనుకోకండి, ఇంకోటి వచ్చింది. స్పీడ్కి వెళ్తాడు ఇంకేదో. సౌండ్ వస్తామండి, లేకపోతే మళ్ళీ స్ప్రింగ్ వచ్చింది గైస్. స్ప్రింగ్ ఇట్లా స్ప్రింగ్స్ ఉంటాయి. ఇంకో స్ప్రింగ్ అది చిన్నగానే ఉంటుంది, జస్ట్ మనం జంప్ చేపిస్తుంది అంతే, హై జంప్ అంతే. అమ్మా అరే చా గైస్ ఒకటి వచ్చింది మనకి. బా ఒక గిఫ్ట్ వచ్చింది గైస్. ఇక్కడ 85 మైన్స్ డిస్ట్రాయ్ చేసినాం. మనం 2500 మైన్స్ డిస్ట్రాయ్ చేయాలి గైస్. ఏమన్నా ఇది హార్డ్ అసలుకి. ఇప్పుడు ఒకటి వచ్చింది, ఏంటి? ఓహో ఇదే అన్నట్లు. ఇది వచ్చింది గైస్ ఒక గిఫ్ట్. బేబీ గైస్ అది లెటర్. అంతే గైస్ ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. ఈ పార్ట్ 1 గైస్.